కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం పేవరంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు మాజీ సర్పంచ్ ప్రస్తుత సర్పంచ్ వరలక్ష్మి భర్త బేరి అరవింద్ కుమార్ కోట్ల విలువైన ఆస్తుల్ని కబ్జా చేశాడని, కనీసం ఇంట్లో అడుగుపెట్టినా చంపుతానని బెదిరిస్తున్నాడని ఆరోపిస్తూ ఓ మహిళ పోలీస్ స్టేషన్లోనూ తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. పేరవరం గ్రామానికి చెందిన బేరి రామతులసి అనే మహిళ భర్త మృతితో అన్ని బాధ్యతలు తానై కుమారుడు కుమార్తెను ఉపాధి కోసం ఇతర దేశాలకు పంపారు. తన భర్త మరిది ఉమ్మడి ఆస్తులు పంచుకొని ఎవరి బ్రతుకుల వారు జీవనం సాగించారు. రామతులసి పిల్లల వద్ద కొన్నాళ్లు గడిపిన తర్వాత సొంత ఇంటికి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా మరిది బేరి అరవింద్ కుమార్ 3 కోట్ల విలువైన ఆస్తుల్ని కబ్జా చేశాడు. తమ సొంత ఇంటికి కూడా వెళ్లకుండా రాళ్లదాడి చేస్తూ చంపేస్తామని బెదిరిస్తూ తెల్ల కాగితాలపై సంతకాలు చేయమంటూ వేధిస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. కేసును నాకు కొత్త కాదని, దిక్కున్న చోట చెప్పుకోమంటున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ వైఎస్ఆర్సీపీ నాయకుడు గతంలో ఓ గంజాయి కేసులో జైలుకు వెళ్లి వచ్చాడని, ప్రస్తుతం బెయిల్పై తిరుగుతున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఎవరి వల్ల వీలునామా రాసి లెజ్ రాశారు, ఇది రాశారని ఈవేళ కబుర్లు చెప్తున్నారు. 28 సంవత్సరాల తర్వాత పాస్బుక్లు మార్చి ఇది అతని పేరు మార్చుకుని చేపల చెరువులు లభించారు. ఇది ఎంతవరకు న్యాయం? అలాగే ఇంటి దగ్గర కూడా ఇంటికి రాణిస్తలేదు. ఆ పేపర్లో సంతకం పెడతానని ఇంటికి రాణిస్తానంటున్నారు. ఇది రామరాజ్యమా, రాక్షస రాజ్యమా? ఇది రాజుల రాజ్యం కాదు కదా. ఇంట్లోంచి వెళ్ళేనాకి, ఊరిలోంచి వెళ్ళేనాకి ఎంతవరకు సబు? అలాగే పొలం సొంత పొలం ఉంటే 3 ఎకరాలు, అందులోకి వెళ్ళనెత్తలేదు దారి. అది సంవత్సరానికి ₹1,00,000 రాసు. ఇది చేపల చెరువు 55,000 లీజుకి ఇచ్చారు. ఈ సంవత్సరానికి 3 లక్షలు. ఇదంతా ఎవరు పెట్టుకుంటారు? ఎవరు పెట్టుకుంటారా, ఎంఆర్ఓ పెట్టుకుంటాడా? ఇదంతా ప్రజలు కూడా మీరు తెలియజేస్తారని మనం చేసుకుంటూ ఇంతతో ముగిస్తున్నాం. మేము అతను అడగ్గా నాకు కేసులు కొట్టలేదు, అవసరమైతే నిన్ను కూడా కొట్టాలని నా మీద కూడా 2-3 సార్లు వచ్చాడు. అది ఎంతవరకు సబు ప్రజలు తెలుసుకుంటారు. నా పేరు రామతులసి, మాది పేరవరంలో మా ఇంటికి వచ్చి నేను తలుపులు తీసుకుందామని తలుపులు తీయడానికి గేటు దగ్గరికి రాగానే బేరి అరవింద్ కుమార్, బేరి వరలక్ష్మి గ్రామ సర్పంచ్ వైసీపీ నాయకురాలు తలుపు తీయగానే వచ్చి రాళ్ళు ఇచ్చుకుని కొట్టి, తలుపు తీయడానికి వీల్లేదు, మీరు ఇక్కడ తీస్తే కుదరదు, వెంటనే చంపేస్తాం, నిన్ను నామరూపాలు లేకుండా చేస్తాం అని భయపెట్టారు. దానికి భయపడి నేను వెనక్కి వచ్చేద్దామని తెల్ల పేపర్లు తీసుకొచ్చి వైట్ పేపర్స్ మీద సంతకాలు పెట్టమన్నారు. దేనికి పేపర్లు సంతకం పెట్టాలంటే దీని మీద సంతకం పెడితేనే కానీ తలుపులు తీయనియు, ఇవన్నీ చేయనియు, ఇవి అన్ని పేపర్లు పూర్తి చేయాలి, ఇంట్లో అడుగు పెట్టనియు, ఇవన్నీ చేస్తేనని నానా రకాలుగా దుర్భాషలు మాట్లాడి బయటికి గెంటేశారు మమ్మల్ని. కొట్టి పొలం అక్కడి నుంచి పొలం దగ్గరికి వెళ్ళాను. మా పొలం 10 సంవత్సరాల నుంచి పొలం పండనివ్వట్లేదు. పొలం దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా ఎదురయ్యి పొలంలోకి అడుగు పెడితే చంపేస్తామని, అసలు దారి లేదని, పొలానికి దారే లేదని, ఏ రకంగా చేసినా మేము ఊరుకునేది లేదు. గ్రామ సర్పంచ్ అరవింద్ కుమార్, వరలక్ష్మి అసలు ఎట్టి పరిస్థితుల్లోని వైసీపీ నాయకురాలు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను అడుగు పెట్టనివ్వు, నీకు ఇందులో సమస్య లేదు, నీకు ఎటువంటి హక్కు లేదని 3 కోట్లు విలువయ్యే ఆస్తిని అంతా స్వాధీనం చేసుకుని మమ్మల్ని బయటకు ఉట్టి చేతులతో మమ్మల్ని బయటకు పంపించి బయటకు గెంటేశారు. ఏ దారి లేదని నేను ఒక్కదాన్ని, పిల్లలు అమెరికాలో ఉంటున్నారు దూరదేశంలో, నేను ఒక్కదాన్ని ఆడదాన్ని ఒంటరిదాన్ని, నాకు భయం వేసి నేను ఏం చెయ్యాలో తెలియక కేసు పెడదామని ఇలా వచ్చి నేను ఈ రకంగా కేసు పెట్టుకుంటున్నాను. నాకు న్యాయం చేసి నాకు న్యాయం జరిగించాలని అడుగుతున్నాను.